నమస్తే, నా పేరు సంతోషి. మనం కష్టపడి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో నేర్చుకునే విద్య కంటే కూడా ముఖ్యమైన విద్యని మన లైఫ్లో ఫస్ట్ 6 ఇయర్స్లో నేర్చుకోవచ్చు అంటే మీరు నమ్ముతారా? ఈ సమయంలోనే మానవ మేధస్సు నిర్మించబడుతుంది. పిల్లల మైండ్స్ పుట్టినప్పుడు బ్లాంక్ పేపర్ లెక్క ఉంటుంది, కానీ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి చాలా విషయాలు తెలుస్తాయి. అదేంటబ్బా, వాళ్ళేమన్నా పుట్టినప్పుడు కొంచెం మెమరీ పవర్తోనో, లేకపోతే కొంచెం తెలివితేటలతోనో, లేకపోతే విల్ పవర్తోనో పుట్టిందా అంటే ఏమీ ఉండదు. పోనీ వాళ్ళకి ఏమైనా జంతువుకో పక్షికో వచ్చినట్టు కొంచెం మాట్లాడడం వచ్చా అంటే రాదు. ఏమున్నా వాళ్ళు ఏడ్చి ఎక్స్ప్రెస్ చేస్తారు. కానీ అదే చిన్నపిల్ల 1 ఇయర్ వచ్చేసరికి చాలా విషయాలు నేర్చుకుంటుంది. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? అసలు వాళ్ళ మైండ్స్లో ఏం జరుగుతుంది? వాళ్ళ మైండ్స్ ఎట్లా పనిచేస్తాయి? ఈ విషయం గురించి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. మన మైండ్స్, అడల్ట్స్ మైండ్స్ని కాన్షియస్ మైండ్స్ అంటారు. అంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి, మనకు విల్ పవర్ కూడా ఉంటుంది. సో ఈ విల్ పవర్తోని, కాన్షియస్నెస్తోని మనం ఏదన్నా సాధించాలనుకుంటే దాన్ని సాధిస్తాం. కానీ పిల్లల మైండ్స్ అట్లా కాదు. అదే పిల్లల మైండ్స్లో కాన్షియస్నెస్ కానీ విల్ పవర్ కానీ ఉండదు. అవి కావాలంటే ముందు వాటిని క్రియేట్ చేసుకోవాలి కదా. పిల్లల మైండ్స్ని అన్కాన్షియస్ మైండ్స్ అంటారు. అన్కాన్షియస్ మైండ్స్ అంటే ఏదో లోకుగా చూడాల్సిన అవసరం లేదు. అన్కాన్షియస్ మైండ్స్లో కూడా చాలా స్పెషాలిటీస్ ఉండొచ్చు. ఈ స్పెషాలిటీస్తోనే వాళ్ళ చుట్టూ ఉన్న వాటిని వాళ్ళు నేర్చుకుంటారు, గ్రహిస్తారు. పిల్లలకు ఉండే స్పెషల్ స్టేట్ ఆఫ్ మైండ్ని అబ్జార్బెంట్ మైండ్ అంటారు. అబ్జార్బెంట్ మైండ్ అంటే 0 to 6 ఇయర్స్ లోపు పిల్లలకి ఉండే మైండ్ అన్నమాట. దీని ద్వారానే వాళ్ళు చాలా విషయాలు తేలిగ్గా నేర్చుకుంటారు. వాళ్ళ పరిసరాల్లో, వాళ్ళ చుట్టూ ఉండే కల్చర్ని నేర్చుకుంటారు. వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ని కూడా అట్లనే నేర్చుకుంటారు. వాళ్ళ చుట్టూ 1-2 భాషలు మాట్లాడితే వాళ్ళు అది నేర్చేసుకుంటారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని కానీ, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అలవాట్లను కానీ నేర్చుకుంటారు. అట్లనే వాళ్ళ ఇంట్లో ఎవరన్నా పాటలు పాడుతుంటే పిల్లలు పాడడం నేర్చుకుంటారు. వాళ్ళ ఇంట్లో డాన్సర్స్ ఉంటే వాళ్ళు నేర్చుకుంటారు. వాళ్ళ ఇంట్లో బాగా పుస్తకాలు చదివే వాళ్ళు ఉంటే, వాళ్ళ పెద్దవాళ్ళు పుస్తకాలు చదువుతుంటే పిల్లలు కూడా నేర్చేసుకుంటారు. ఇట్లనే పిల్లలు చూస్తారు, వింటారు, దాన్ని లోపలికి తీసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత అసలు ఎలాంటి ఎఫర్ట్ లేకుండా చాలా తేలిగ్గా వాళ్ళ మైండ్స్ ఇన్ని రోజులు తీసుకున్న దాన్ని వాళ్ళు బయట పెడతారు, మనం సర్ప్రైజ్ చేస్తుంటారు కదా. ఈ రకంగా చిన్న పిల్లలు మనకు కనిపించే విషయాలు లేదా కనిపించని విషయాలని తేలిగ్గా గ్రహిస్తారనమాట. ఒకసారి ఊహించండి, మనం పెద్దవాళ్ళము ఒక భాష నేర్చుకోవాలంటే ఏం చేస్తాం? మనము క్లాసెస్ అటెండ్ అవుతాము, బుక్స్ చదువుతాము, మీనింగ్స్, వర్డ్స్, గ్రామర్ చాలా టైం పెడతాం. అదే మనకు ఒక అబ్జార్బెంట్ మైండ్ ఉండుంటే కొన్ని రోజులు మనం ఒక ఫారినర్తో అట్లా సరదాగా కాసేపు మాట్లాడుతూ, వాకింగ్ చేస్తూ, మాట్లాడుతూ నేర్చేసుకునే వాళ్ళం. ఇట్లాంటి అబ్జర్బెంట్ మైండ్ ఉంటే డాక్టర్సు, ఇంజనీర్సు, లాయర్సు కావడం కూడా చాలా తేలిక. లైఫ్ని జస్ట్ ఎంజాయ్ చేస్తూ, ఆడుతూ పాడుతూ అయిపోవచ్చు. అంత స్పెషల్ మైండ్ వీళ్ళది. సైకాలజిస్ట్ ఏం చెప్తున్నారంటే, పిల్లలు ఫస్ట్ 3 ఇయర్స్లో సాధించింది మనం పెద్దవాళ్ళం సాధించడానికి మన మైండ్స్తో మనకి 60 ఇయర్స్ లైఫ్ పడుతుందంట. ఈ ఎర్లీ హ్యూమన్ ఫేజ్లో మళ్ళీ 2 పీరియడ్స్ ఉంటాయి. ఫస్ట్ పీరియడ్ 0 to 3 ఇయర్స్. ఈ టైంలో పిల్లల మైండ్ని అన్కాన్షియస్ అబ్జార్బెంట్ మైండ్ అంటారు. వీళ్ళ మైండ్స్ని మనం స్పాంజ్తో పోల్చొచ్చు. స్పాంజ్ని వాటర్లో పెడితే ఆ నీటిని మొత్తం ఎట్లా పీల్చేసుకుంటుంది, అట్లనే పిల్లల మైండ్స్ ఈ టైంలో వాళ్ళ చుట్టూ ఉన్న వాటిని అంత తేలిగ్గా గ్రహిస్తారు. మంచి అయినా చెడైనా అసలు ఫిల్టర్ అనేది ఉండదు వాళ్ళకి. సెకండ్ పీరియడ్ 3 to 6 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. ఈ టైంలో వాళ్ళ మైండ్స్ని కాన్షియస్ అబ్జార్బెంట్ మైండ్స్ అంటారు. ఈ టైంలో కూడా వాళ్ళ చుట్టూ ఉన్న వాటిని వాళ్ళు గ్రహిస్తారు, కానీ వాళ్ళకి ఇష్టమైనవి, నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చాలా తేలిగ్గా నేర్చుకుంటారు. మీరు 3 ఏళ్ళు ఉన్న ఒక బాబుని చూడండి, వాడు ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటాడు. వాడి చేతులతో ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. అంటే వాడి చేతులతో నేర్చుకుంటుండు. ఇన్ని రోజులు వాడి అన్కాన్షియస్ అబ్జార్బెంట్ మైండ్ ఏదైతే గ్రహించిందో ఆ విషయాన్ని వాడి చేతులతో ఎలాబరేట్ చేసుకుంటూ వాడి కాన్షియస్ మైండ్లో పెట్టుకుంటుండనమాట. వాడి కాన్షియస్ మైండ్ని క్రియేట్ చేసుకుంటుండు. ఇప్పుడు మీకు ఒక టాప్ సీక్రెట్ చెప్తా.
అబ్జార్బెంట్ మైండ్ హ్యాండ్స్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. మళ్ళీ చెప్తున్నా వినండి. అబ్జార్బెంట్ మైండ్ హ్యాండ్స్ ఆర్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అంటే చిన్న పిల్లల చేతులతో, వాళ్ళ చేతలతోని వాళ్ళ తెలివితేటల్ని వాళ్ళే తయారు చేసుకుంటారు. వాడి ఆటలతోని, పాటలతోని, వాడి పనితోని కొంచెం కొంచెం వాడి మైండ్ని బిల్డ్ చేసుకుంటాడు. కొంచెం కొంచెం రీజనింగ్ పవర్ని, కొంచెం కొంచెం తెలివితేటల్ని, కొంచెం కొంచెం మెమరీ పవర్ని తయారు చేసుకుంటాడు. ఇట్లా కొంచెం 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 వాడి 6th బర్త్డే వరకు వస్తాడు. సో పిల్లల్ని ఈ ఏజ్లో ఆడుకోనివ్వడం, వాడికి నచ్చిన పని చేయనివ్వడం చాలా ఇంపార్టెంట్. డాక్టర్ మరియా మోంటెసరీ ఈ కాన్సెప్ట్ గురించి 100 years బ్యాక్ మనందరికీ చెప్పింది. ఎప్పుడైతే ఈ ఫ్యాక్ట్స్ బయటికి వచ్చినాయో ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక రివల్యూషన్ వచ్చింది. ఎడ్యుకేషన్ అంటే మనల్ని మన పర్సనాలిటీ డెవలప్ చేసుకోవడానికి, బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ చేసే విధంగా ఉండాలి. అంతేకాని పుస్తకాల్లో ఉన్నదంతా బట్టి కొట్టేయాలి అని చెప్పొద్దు. మన పని పిల్లలకి నేర్పించడం కాదు, మన పని వాళ్ళ అబ్జార్బెంట్ మైండ్ చేసే క్రియేటివ్ ప్రాసెస్ని సపోర్ట్ చేయడం. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం పిల్లల్ని కాస్త ఇంటెలిజెంట్గా ట్రీట్ చేస్తే వాళ్ళ సోషల్, ఎమోషనల్ లైఫ్లో ఉండే అవసరాలను అర్థం చేసుకుంటే, వాళ్ళల్లో ఉండే మంచి చెడులను కూడా ఒకే రకంగా మనం తీసుకుంటే ఈ అబ్జార్బెంట్ మైండ్ వర్క్ చేసే టైంని ఇంకా పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. దీనికి మరి మనం ఏం చేయాలి? చాలా సింపుల్. పిల్లల్లో మనకి ఏ యాటిట్యూడ్, బిహేవియర్ అయితే కావాలో ముందు మనం అది నేర్చుకుందాం. పిల్లల్లో ఏ అలవాట్లు అయితే కావాలనుకుంటున్నామో వాటిని మనం మార్చుకుందాం. పిల్లలు మనతో ఎట్లా మాట్లాడాలి, అందరితో ఎట్లా మాట్లాడాలనుకుంటున్నామో మనం అట్లా మాట్లాడదాం. వాళ్ళని ఎప్పుడు నేచర్లో ఉంచుదాం. బ్యూటిఫుల్ ఎన్వైరన్మెంట్, హెల్దీ ఎన్వైరన్మెంట్ ఇద్దాం. వాళ్ళకి రిచ్ ఎక్స్పీరియన్సెస్ ఇద్దాం. ఎందుకంటే ఇట్లాంటి విషయాలన్నీ వాళ్ళ చిన్నతనంలో ఉండే వాళ్ళు గ్రహిస్తున్నారు. వాళ్ళల్లో ఇవన్నీ మమేకమైపోతున్నాయి. అబ్జార్బెంట్ మైండ్ ఇస్ అ గ్రేట్ టూల్. ఎంత గొప్ప పరికరమైనా దాని ఉపయోగాలు దాని వాడకాన్ని బట్టే ఉంటుంది. సో పేరెంట్స్కి ఇది ఒక పెద్ద అవకాశమే కాదు, ఒక పెద్ద బాధ్యత కూడా. మనం పిల్లల్ని అయిన దానికి కాని దానికి, అరే వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు చేతకాని వాళ్ళు అని హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ అబ్జార్బెంట్ మైండ్ని సపోర్ట్ చేస్తే దానికి హెల్ప్ చేస్తే సరిపోతుంది. మన పిల్లల మైండ్స్ ఎంత స్పెషలో తెలిసింది కదా. ఇది గుర్తుపెట్టుకొని వాళ్ళ చైల్డ్హుడ్ని వాళ్ళని ఎంజాయ్ చేయనిద్దాం. వాళ్ళతో మన అనుబంధాన్ని పెంచుకుందాం. మరొక కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.